హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాము. ఇంకా పుణ్యక్షేత్రం అంటే ఎక్కడో అని అనుకోకండి, మన తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతికి వెళ్తున్నాం మా ఫ్యామిలీ అంతా కలిసి. ఇంకా అక్కడికి వెళ్ళే ముందు అయితే మేము మా ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకున్నాము, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని. ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే మేము బట్టలు దుప్పట్లు సర్దుకుంటున్నాము. ఇంకా తినడానికి అయితే పులిహోర చేసుకున్నాం. ఇంకా ఎలా వెళ్తున్నాం, ఎవరెవరు వెళ్తున్నామంటే మా అత్తమ్మ, మామయ్య అంటే మా మేనమామ వాళ్ళ పిల్లలు, ఈమె మా మరదలు, మా బావమరిది, మా నాన్న, నేను, మా ఆయన, కుట్టి పాప. ఫస్ట్ అయితే మా మామయ్య వాళ్ళు వెళ్తున్నామంటే మాకు ఫోన్ చేశారు. ఇంకా మేమైతే ఒక రోజు ముందే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా మా బావమరిదిని చూడండి, ఎంత క్యూట్ గా అందంగా ఉన్నాడు. చూడటానికి చిన్నగా ఉన్నాడు కానీ తెలివైతే మామూలుగా ఉండదు మా బావమరిదికి. తెలివితో పాటు అల్లరి కూడా ఎక్కువే, అతి కూడా ఎక్కువే మా బావమరిదికి. ఇంకా కారులో మమ్మల్ని నవ్విస్తూ అయితే టైం పాస్ చేశాడు. ఇంకా అతను చేసే జోకులు అయితే మామూలుగా ఉండదు, నవ్వుకోవాల్సిందే. మేమైతే ఇక 10కి బయలుదేరాము. ఇక 3 అయింది. మాకు ఆకలిగా ఉంటే ఒక ప్లేస్ దగ్గర ఆపి అయితే భోజనం చేస్తున్నాము. మా కుట్టి పాప అయితే వచ్చినప్పుడు బాగానే పడుకుంది. ఇంకా తర్వాత లేచినప్పుడు చూడాలి. లో అయితే అస్సలు ఉండట్లేదు. చిన్నపిల్లలతో జర్నీ చేయాలంటే ఇలానే ఉంటుంది కదా. ఇంకా కార్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి దిగినప్పుడు అయితే మాత్రం మా కుట్టి పాపను కొద్దిసేపు ఇలా బయట ఆడిపించుకుంటూ అయితే వెళ్ళినాం. మళ్ళీ కార్ ఎక్కగానైతే ఎడవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా బయటికి తినిపితే ఇలా ఆడుకుంటుంది. ఇంకా మేమైతే పాటలు వినుకుంటూ మాట్లాడుకుంటూ అయితే తిరుపతికి వచ్చేసాము. ఫస్ట్ అయితే మాకు ఎంట్రీలో చెకింగ్ చేశారు. ఇక్కడ ప్లాస్టిక్లో అయితే ఎలో లేదట. ఏం ప్లాస్టిక్ ఏం కనిపించినా అయితే పడేస్తున్నారు బ్యాగులో నుంచి తీసి. ఇంకా బ్యాగులో మొత్తం స్కాన్ చేస్తున్నారు. బ్యాగ్ మొత్తం స్కానింగ్ చేస్తున్నారు. మాకు చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా సర్దుకొని మళ్ళీ వెళ్తున్నాము. మనం ఏడుకొండల వాడు వెంకటరమణ దర్శించుకోవాలంటే ఏడుకొండలు ఎక్కాల్సిందే కదా. ఇది ఘాట్ రోడ్. ఎక్కినప్పుడు అంతా తెలియదు కానీ దిగినప్పుడు అయితే చాలా మెలకగా ఉంది. అక్కడ వెళ్ళగానే 11 అయింది. హతిరాం బాబా టెంపుల్కి వెళ్ళి నిద్ర చేసి ఇంకా పొద్దునే అయితే రెడీ అయ్యాము. ఇంకా ముక్కుపడి ఉన్న వాళ్ళందరూ అయితే గుండు తీయించుకున్నారు. ఇంకా మా ఆయన, మా మామయ్య, మా నాన్న, ఇంకా మా సిద్ధు అంటే మా బామర్ది, ఇంకా వీళ్ళు బాయ్స్ అందరూ గుండు తీయించుకున్నారు. మేము లేడీస్ అంతా కత్తెర ఇచ్చాము. ఇక మేమైతే అంతా రెడీ అయ్యి వచ్చి హతిరాం బాబా దర్శనం చేసుకున్నాము. ఇక్కడైతే అన్ని అవతార విగ్రహాలు ఉన్నాయి. ఇంకా దీని గురించి అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. బాబా దర్శనం చేసుకున్నాకైతే మేము వరహాస్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. వరహాస్వామి దర్శనం చేసుకున్నాక బాలాజీ స్వామి దర్శనం చేసుకోవాలంట. అక్కడ నుంచి ఫోన్ అయితే వెళ్ళలేదు. ఫోన్లన్నీ లాకర్లో పెట్టేశాము. ఇక్కడ రాగానైతే కోనేటి కనిపించింది. చాలా చాలా బాగుంది, నీట్గా ఉంది. అసలు ఇంత మంచి కోనేటి నేను ఎక్కడ చూడలేదు. మా 3 నామాల బొట్టు ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇంకా మా అత్తమ్మ, మామయ్య, అమ్మ, నాన్న, పిల్లలు అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయారు. మేము సుభదం దర్శనానికి వచ్చాము. సుభదం దర్శనం అంటే 1 year లోపు పిల్లలు ఉన్నవారు తొందరగా దర్శనం అయిపోతుందంట. దర్శనానికి అయితే మేము వేరు అయ్యాము. అలా అని అనుకొని వెళ్తే మాకు చాలా టైమే పట్టింది. ఎందుకంటే ముందు మా అమ్మ వాళ్ళదే అయిపోయింది ఫ్రీ దర్శనం. ఇక్కడ మా కుట్టి పాప బయటికి రాగానే ఆడుకుంటుంది. మేము 10కి అయితే వెళ్ళాము, బయటికి 5కి వచ్చేసాం. కానీ మా సుభదం దర్శనానికి అయితే చిన్న పిల్లలతో నిండిపోయారు. చాలా మంది, చాలా చిన్న పిల్లలు వచ్చారు. 2 months 3 months అలా. పాపం చాలా ఏడ్చేసారు పిల్లలు. ఇంకా లోపల 10కి వెళ్తే 1కి వదిలారు. బయటికి 5కి వచ్చాం. దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చేసాము. బయటికి వచ్చి మా కుట్టి పాప అయితే ఆడుకుంటుంది. మేము అమ్మ వాళ్ళ కోసం చాలా వెయిట్ చేసాము. వాళ్ళైతే మాకంటే ముందు వచ్చేసారంట. వస్తారులే అని మేము భోజనం చేయడానికి అయితే వెళ్ళాము. ఇంకా తిని వాళ్ళు ఎదురు వచ్చారు. అక్కడ ఎదురయ్యారు నాకు. ఇక్కడ ఒక్కటే దర్శనం దగ్గరనే కొంచెం లేట్ అయిపోతుంది. ఇంకా అయితే తొందరగా దర్శనం అయ్యేలాగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మేమైతే తిని బయటికి వచ్చి అందరం కలుసుకొని అయితే షాపింగ్ చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే మార్నింగ్ 5-6 అయింది. ఇంకా మొత్తానికైతే శ్రీవారి దర్శనం చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నా ఛానల్ని. ఇంకా మీ ముందు కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.